చట్టాలు 44 చట్టాలను 4 కోట్లుగా కుదించి కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాల పరిపాలన కాలంలో పూర్తి కార్మిక చట్టాలను కాలరాత రాస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూస్తే ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కార్మికులకు న్యాయం జరిగే విధంగా చూస్తామని కేంద్ర బీజేపీ ప్రభుత్వం చెప్పింది. కానీ అధికారంలో వచ్చి 10 సంవత్సరాలు గడిచినప్పటికీ కార్మికుల యొక్క చట్టాలను పక్కన పెట్టి కార్మికుల యొక్క నడ్డి విషయానికి పాల్పడతారు. ఇప్పుడు బీడీ పరిశ్రమ మీద పూర్య గుర్తు పెట్టి బీడీ పరిశ్రమను గుంటు పట్టించినటువంటి పరిస్థితి. జిఎస్టీ తీసుకొచ్చి ఆకు మీద తంబాకు మీద ఇలా పరిశ్రమలు మూతపడే పరిస్థితికి ఈ బడా బాబులకు పెట్టుబడిదార వ్యవస్థకు మద్దతుగా మారి కార్మిక యొక్క చట్టాలను ఇలా కట్టబెట్టినటువంటి పరిస్థితి. ఇలా ఎల్ఐసి కానీ సింగరేణి కానీ ఇలా రైల్వే సంస్థ కానీ ప్రతి ఒక్కటి ఇలా బ్యాంకులు కూడా బ్యాంకు సంస్థలు ప్రధానంగా ప్రపంచ నల్లధనం తీసుకొచ్చి ఇవాళ కార్మికులకు ఇలా పేద వర్గానికి 15 లక్షలు వేస్తామని ప్రపంచ నల్లధనం బ్యాంకులలో జమ అయినాక బ్యాంకు సంస్థను ప్రైవేటీకరణ చేసి ఇలా టాటా అంబానీ ఆదాయాలకు కొమ్ము కాసినటువంటి పరిస్థితి ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం. ఇలా దేన్నైనా చూసుకున్నట్టుంటే ప్రతి ఒక్కటి ఇలా ఒకటి ఏది చేస్తున్నామని చెప్పడమే జరుగుతుంది. కానీ ఇలా చూస్తే అన్ని ఇలా కార్మికులకు డబల్ బెడ్రూమ్ ఇచ్చడానికి కానీ ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చుకుంటామని డబల్ బెడ్రూమ్ ఇస్తున్నామని తప్పలు కొట్టుకుంటూ తిరుగుతాము. కానీ ఎలాంటి కార్మికులకు 10 సంవత్సరాలలో డబల్ బెడ్రూమ్లలో కూడా లోపం జరిగినటువంటి పరిస్థితి. ఇలా పూర్తి స్థాయిలో కార్మికులకు అందించేకి ఇలా నిత్యావసర సరుకుల మీద కూడా జిఎస్టీ తీసుకొచ్చి ఉప్పు మీద పప్పు మీద ఇలా కార్మికులకు ఇలా కూలి దొరకకుండా కూడా ఇబ్బంది జరుగుతూ ఉంటే నిత్యావసర సరుకుల మీద జిఎస్టీ తీసుకొచ్చి కార్మికుల ఒక నడ్డు విరుస్తూ కార్మికుల ఒక పొట్టలు కొట్టే విధానంలో పాల్పడతా ఉంది. ప్రధానంగా దీపం పథకం మీద సిలిండర్లు తెచ్చి ఇలా కార్మికులకు కట్టెలపై వెళితే కన్ను ఖరాబ్ అవుతా ఉన్నాయి. ఈ యొక్క పూర్తి కార్మికులు కూడా అందరికీ కూడా దీపం పథకం మీద సిలిండర్లు ఇస్తున్నామని 2017 నుంచి 450 రూపాయల సిలిండర్ ఉన్నది. ఇప్పుడు 800, 900, 1200 తీసుకొచ్చినటువంటి పరిస్థితి కేంద్ర బీజేపీ ప్రభుత్వం. నిన్నగాక మొన్న ఇలా చూసుకున్నట్టుంటే 50 రూపాయలు ఉచిత సిలిండర్ పథకం కాంగ్రెస్ ప్రభుత్వం పెడితే దాని మీద కూడా 50 రూపాయల సిలిండర్ మీద పెంచి ఇలా దాని మీద కూడా కార్మికుల ఒక నడ్డి ఇస్తుంది. కార్మికుల నడ్డి ఎలా ఇస్తుందంటే ఇలా ఈ యొక్క ప్రభుత్వం పెంచినట్టుంటే ప్రధానంగా కార్మికుల మీద పప్పు మీద ఉప్పు మీద రూపాయి తీసి కార్మికుల యొక్క శ్రమ దోషానికి పాల్పడతా ఉంది. ప్రధానంగా మనం ఆలోచన చేయవలసింది అప్పుడు సికాగో నగరంలో కార్మిక చట్టాలు 44 చట్టాలు అప్పుడు సికాగో మేడే అప్పుడు కార్మికులు మనకి ఇప్పుడు మేడే 139వ మేడే కూడా అప్పుడు కార్మికులు రూపొందించి